ఈరోజు వీడియోలో నేను మీతో కొన్ని సారీ టిప్స్ అనేవి షేర్ చేస్తానండి. దాంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా మ్యారేజ్‌కి వాటికి వెళ్ళినప్పుడు ఎక్కువ సారీస్ తీసుకెళ్తూ ఉంటాం కదండీ. సో, సారీ ఒక చోటను, బ్లౌజ్ ఒక చోట, పెట్టికోట్ ఒక చోట ఉంటే మనకి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఏ సారీకి ఆ సారీకి బ్లౌజ్ ఎలాగో ఉంటుంది. సో, పెట్టికోట్ కూడా పెట్టుకుంటాం కదా. ఈ 3 కలిపి మనం ఎలా ఒకే మడత ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. సో, ఇక్కడ వరకు అయితే నేను నార్మల్ మడతే వేసేసానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం నార్మల్గా మడత ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకొని నేను దీని మధ్యలో ఇలా పొడవుగా పెట్టికోట్ అనేది పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని నేను కింద వైపుకి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి పెట్టేయండి. పెట్టుకున్న తర్వాత నార్మల్గా మనం మడత ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టుకోవడమే అండి. ఇది ఎక్కువ పెళ్లి కూతురులకి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సారీస్ అనేవి కావాల్సి వస్తుంది కదా. సో, అన్నీ కలిపి ఒక చోట పెట్టుకుంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు. ఈ టిప్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సెకండ్ టిప్ ఏంటంటే, మనం సారీ కట్టుకునేటప్పుడు ఈ పళ్ళు సెట్ చేసుకోవడంలోనే టైం పడుతుందండి. ఎలాంటి సారీ అయినా సరే మోస్ట్లీ మనకి వర్క్ సారీస్ అలాగే పట్టు సారీస్ టైం పట్టేస్తుంది కదా. సో, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజు నైటే మీరు ఈ పళ్ళు ఒక్కటి సెట్ చేసేసుకుని పెట్టేసుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఇంకా 2 మినిట్స్లో సారీ అనేది కట్టేసుకోవచ్చు. ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు. అలాగే త్వరగా రెడీ అయిపోవచ్చు. కంగారు కూడా అవ్వదండి. ఫస్ట్ అయితే మీరు ఎంతవరకు వేసుకోవాలనుకుంటున్నారో పళ్ళు చూసుకొని ఒకసారి సో, అక్కడి వరకు ఒక పిన్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా చూసుకున్న తర్వాత ఒక పిన్ పెట్టేసుకోండి. అలాగే భుజం నుంచి ఎదరికి ఒక జాన వెడల్పులో ఒక పిన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎదురు కూడా ఒక పిన్ పెడతాం కదా. పెట్టుకున్న తర్వాత భుజం నుంచి అంటే షోల్డర్ నుంచి వెనకాల మిగిలిన పార్ట్ ఉంటుంది కదండి, అక్కడ కూడా మిడిల్లో ఒక పిన్ పెట్టుకోండి. ఎందుకంటే అలా వదిలేస్తే చూడడానికి బాగోదండి. సో, వెనకాల వెళ్లాడే పైటంచు కూడా మధ్యలో ఒక పిన్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. పట్టు సారీ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి, నార్మల్ సారీస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా. థర్డ్ టిప్ ఏంటంటే, మనం సారీకి పిన్స్ యూస్ చేస్తూ ఉంటాం కదండి. అవి ఒక్కొక్కసారి చీర అనేవి చిరిగిపోతూ ఉంటుంది. పిన్ సరిగ్గా మనకి రాదు కదా తీయడానికి. సో, అలా అవ్వకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. ఈ పిన్స్కి మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. పిన్స్కి కింద రౌండ్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. ఫిల్ అయ్యేలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు అలా ఉంచేస్తే డ్రై అయిపోతుంది. వెంటనే మీరు చేశారంటే అది మళ్ళీ సారీకి కలర్ అంటుపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా అలా చేసుకొని పెట్టుకుంటే డ్రై అయిపోతుంది. మీ దగ్గర ఉన్నటువంటి పిన్స్కి అన్నిటికీ ఇలా పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా పెట్టుకొని డ్రై అయిపోయిన తర్వాత మీరు దీన్ని యూజ్ చేయండి. మీరు చున్నీస్కైనా శారీస్కైనా మీరు ఇంకెప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయి. ఫోర్త్ టిప్ ఏంటంటే, చీరల మీద ఆయిల్ మరక పడిందనుకోండి, అది అస్సలు వదలదు. ఇలాంటి సారీస్ అయితే నార్మల్గా మనకి వాటర్ పడినా కూడా అది మనకి మచ్చ కింద కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, నేను మీ ముందే ఆయిల్ అప్లై చేశాను. ఇది ఫేక్ కాదండి, ఆయిలే. నేను హెయిర్కి ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. ఆయిల్ అనేది చూసారు కదా, మీ ముందే వేసి చూపించాను. ఇది పోవాలంటే ఏం చేయాలనేది చూపిస్తాను. ఈ టిప్ అనేది 100% వర్క్ అవుతుందండి. సో, ఇలా ఆయిల్ పడినప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే పౌడర్ యూస్ చేస్తారో, బేబీస్దైనా మీదైనా ఏదైనా పర్వాలేదండి, ఏ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ పౌడర్ని ఎక్కడైతే ఆయిల్ మరక పడిందో అక్కడ అప్లై చేయండి. అప్లై చేసి ఒక 1 మినిట్ పాటు చేత్తో ఇలా రబ్ చేయండి చాలు. మళ్ళీ ప్రెజర్ పెట్టిన అవసరం లేదు. ఒక 1 మినిట్ పాటు రబ్ చేసినట్లయితే ఈ పౌడర్కి ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుందండి. సో, మీకు అసలు ఆయిల్ మరక అనేదే ఉండదు. మీకు ఆయిల్ మరకలు పడి చాలా రోజులు అయ్యింది, ఎప్పుడు మరకలు అనుకుంటే కనుక పౌడర్ అలా వేసేసుకుని ఒక 1 or 2 అవర్స్ వదిలేసి తర్వాత ఒకసారి రబ్ చేసి చూడండి. కంప్లీట్గా ఆయిల్ మరకలు పోతాయండి. ఇది 100% వర్క్ అవుతుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను కదా. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటి వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఏంటంటే గుచ్చుకుపోతూ ఉంటాయి, చాలా ఇరిటేట్ చేస్తాయి కదండి. సో, దీనికి ఒక బెస్ట్ టిప్ అనేది మీతో షేర్ చేస్తాను. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేనైతే ఇదే ఫాలో అవుతాను. సో, ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి. నేనైతే ఇక్కడ పల్చటి క్లాత్ తీసుకున్నాను, బాగా పల్చగా ఉంది. సో, అందుకని నేను
2 మడతలు వేసుకుంటాను. సేమ్ కలరే ఉండాలని ఏమి రూల్ లేదండి. ఏదైనా కానీ కాటన్ క్లాత్ తీసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను కొంచెం సేమ్ కలర్ అనేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి చంక భాగం కొంచెం క్రాస్గానే ఉంటుంది కదా, సో కుట్టడం అనేది ఈజీగా అవుతుందన్నమాట. సో ఇలా కట్ చేసేసుకొని సూది దారం పెట్టి మొత్తం ఆర్మ్ హోల్ అంతా కూడా ఆల్రెడీ కుట్టు ఎక్కడ వేస్తున్నారు అనేది చూసుకోండి ఫ్రెండ్స్. మనం కిందకి వేసేసామంటే మళ్ళీ ఇబ్బంది. ఆల్రెడీ వేసిన కుట్టు మీదనే మనం మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇలా మీరు ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇలాంటి బ్లౌజెస్కి ఇలా వేసేసుకున్నారనుకోండి, మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇలాంటి గుచ్చుకునే బ్లౌజెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, సో అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్.